ఇంత దుర్మార్గంగా ఒడిగట్టాడు రాజు. ఆయన క్షమించాల్సిన అవసరం లేదు. ఆ బాలిక ఒక రకంగా జీవితాన్ని నాశనం చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం బాలిక జీవితాన్ని నాశనం చేశారు. ఆమె 12 ఏళ్ల వయసులోనే 12-13 ఏళ్ల వయసులోనే గర్భస్రావం కూడా అవ్వడం అనేది చాలా అన్యాయమైన విషయం. అంత దుర్మార్గం చేసింది రాజు అనే ఒక వర్కర్. అతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అతని సమాజం కూడా అసహించుకుంటుంది. కానీ ఇక్కడ ఇది అవకాశంగా తీసుకొని ఎస్పీ నాయకుడు కాబట్టి, ముస్లిం కాబట్టి అతని మీద బలవంతంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలు అధికారంలో కూడా ఉన్నాయి కాబట్టి, అదే బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉంది కాబట్టి అతని మీద అన్యాయంగా అక్రమ కేసు బనాయించారు. 2-3 రోజుల క్రితమే తీర్పు వచ్చింది. మొయిద్ ఖాన్ నిర్దోషి అని తీర్పు చెప్పింది కోర్టు. రాజు ఖాన్కి జీవిత ఖైదు పడింది. ఆయన ఈరోజు నిర్దోషిగా బయటపడ్డారు. కోర్టు మాత్రమే నిర్దోషిగా చెప్పింది. మీడియా ఇప్పటికే విచారణ జరిపేసింది. ట్రయల్స్ అయిపోయినాయి మీడియాలో. మొదటి రోజే, ఇంత దూరం కూడా కాదు, ఎఫ్ఐఆర్ బుక్ అయిన మొదటి రోజే నేషనల్ మీడియా ట్రయల్స్ జరిపింది. ఆ తర్వాత చాలా రోజులు ట్రయల్స్ జరిపి మీడియా మొయిద్ ఖాన్కి శిక్ష విధించేసింది. మొయిద్ ఖాన్ దోషి అని తేల్చిపడేసింది, రేపిస్ట్ అని తేల్చిపడేసింది. ఆర్ఎస్ఎస్ బీజేపీలు మొయిద్ ఖాన్ రేపిస్ట్ అని తేల్చిపడేసి ప్రచారం చేశాయి. కానీ వాళ్ళకి తెలుసు మొయిద్ ఖాన్కి ఇందులో ఎలాంటి ప్రమేయం లేదనే విషయం వాళ్ళకు తెలుసు. ఇక్కడ మొయిద్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి కారణం 2 వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసి బీజేపీని ఓడించాడు. ఎస్పీ గెలవడానికి కారణమయ్యాడు. రెండోది అతను ముస్లిం కాబట్టి అతన్ని టార్గెట్ చేయాలి. వేరే వాళ్ళు అయితే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసినా క్షమించేవాళ్ళేమో, వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసినా ఇంత దారుణానికి ఒడిగట్టకపోయేవాళ్ళేమో. ముస్లిం కాబట్టి హిందూ సమాజంలో మరింత ఈజీగా పట్టు సంపాదించుకోవడానికి ఇది పనికొస్తుంది. ఎందుకంటే బాలిక దళిత బాలిక కాబట్టి హిందూ సమాజం మీద మరింత గ్రిప్ సంపాదించాలంటే ఇది పనికొస్తుంది. ముస్లింకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న ప్రచారంలో దీన్ని వాడుకున్నారు. ముస్లింలను టార్గెట్ చేయడం కోసం ఇట్లాంటిది ఒకవైపు లవ్ జిహాదీలని అబద్ధ ప్రచారాలు చేస్తుంటారు. దీన్ని కూడా ఆ విధంగానే వాడుకున్నారు. దాని సినిమాలు కూడా తీసి వ్యక్తిత్వ హననాలు చేస్తుంటారు, దుష్ప్రచారాలు చేస్తుంటారు.